నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు కుగదర్వి వ్లాగ్స్. నేను మీ పావని. ఈరోజు మనం సాంప్రదాయ వంటకమైన కోవా గర్జలు చేసుకుందాం. పండుగలు, శుభకార్యాలు, ఇంట్లో ప్రత్యేక సందర్భాల్లో చేసే ఈ గర్జలు రుచిగా ఉంటాయి. బయట కరకరలాడుతూ లోపల తీయగా ఉండే ఈ వంటకం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా కోవా గర్జలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో కోవా గర్జలు చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, గోధుమ పిండి, కోవా కప్పు, షుగర్ కప్పు, ఆయిల్, కొబ్బరి పొడి, ఇలాచీ పొడి, రవ్వ. నేను ఒక జబ్బ తీసుకున్నా. ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకుంటున్నా. ఒక కప్పు కోవా తీసుకున్నా, దానికి సరిపడానికి ఒక మైదా తీసుకుంటున్నా. ఒక కప్పు, ఒక సగం కప్ అంతా గోధుమ పిండి వేసుకోవాలి. ఎక్కువనే వేసుకున్నా, సగం కప్పు కన్నా. అది బెల్లాంచడానికి పెట్టుకున్నా. ఒక 2 స్పూన్లు రవ్వ వేసుకోవాలి. మీరు ఏవైనా గర్జలు చేస్తే ఒక 2 స్పూన్లు రవ్వ వేస్తే క్రిస్పీనెస్ వస్తుంది. అది మంచిగా కలుపుకోవాలి. 2 కలిపేసుకోవాలి. మైదా, గోధుమ పిండి వేసుకుని ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నా, మీకు చూపించలేను. ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది గట్టితనం వస్తుంది. మనం నూనెలో దేవితే కడక్ వస్తుంది అన్నమాట. మీరు ఏ గరిజలైనా చేసుకోండి, కడక్ వస్తాయి. కొంచెం ఆరేదాకా దగ్గర ఇట్లా విడివిడిగా పెట్టుకోండి. కొద్దిగా వేడి నూనె వేసుకున్నా నేను, కొద్దిగా అంతా. నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఇష్టం. వేడిది వేసుకొని కలుపుకోవాలి మంచిగా. మొత్తం మంచిగా ఆయిల్ అంతా అయ్యేదాకా అట్లా పొడి పొడిగా అంతా చేసుకున్నాకనే వాటర్ పోసుకొని కలుపుకోవాలి మనం. ఇట్లా పిసుకుతే ముద్దలాగా వస్తుంది చేతికి. అప్పుడు ఆయిల్ మంచిగా పట్టినట్టు మనకు పిండికి. ఇప్పుడు ఆయిల్ మంచిగా పట్టినట్టు ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే కలుపుకోవాలి. ఒక్కసారి వేయొద్దు వాటరు. మనకు పిండే రవ్వ రవ్వలా కనబడుతుంది, చూసినరా ఇట్లా అంటుంటే. కొన్ని ఇట్లా జీలకర్ర వేయాలి. ఒక్కసారి గుమ్మరియొద్దు. ఎప్పుడైనా ఇట్లా సొంటి పిండిలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేను కొన్నే చేస్తున్నాను. దాని సేమ్ ప్రాసెస్లో మీకు ఎంత అవసరం ఉంటే అంత చేసుకోండి. మామూలు కోవల గర్జ కన్నా ఇది కోవ గర్జలు టేస్ట్ బాగుంటాయి, ఇష్టపడతారు. జర ఎట్లా చేసుకోవాలో చూసుకొని చేసుకోండి మంచిగా. కొంచెం నిదానంగా కొన్ని నీళ్ళ సుక్కలు వేసుకుంటూ కలుపుకోవాలి మనము. ఆయిల్ వేసినాక అదేం చేతికి అంటుకోదు, మంచిగానే వస్తుంది పిండి. దేంట్లోనైనా మీరు కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తుంది, మన చేతికి అంటుకోకుండా. ఇంట్లో చపాతీ కూడా చేసినా, పూరి చేసినా కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసుకుంటే మంచిగా సాఫ్ట్గా వస్తాయి. చేతికి అంటదు, పిండి మంచిగా వస్తుంది. చేసినాక కొద్దిసేపు నానబెట్టి చేసుకోవాలి. అప్పుడు బెల్లాంచంగానే చేయొద్దు, కొద్దిగా నాననియాలి పిండి. అందుకే నేను ముందు కలుపుకుంటున్నా. అది కలుపుకున్నాక కోవాది ప్రాసెస్ చేసుకుంటాను. అట్లా ముద్ద కావాలి. మనం అయిపోయే వరకు ఇంకా కొంచెం నానుతుంది మంచిగా. కోవా రెడీ అయ్యే వరకు కొద్దిగా ఆయిల్ మీదకి వేసుకోవాలి. ఇట్లా చల్లుకున్నట్టుగా చేసుకొని పెట్టుకుంటే మంచిగా అవుతుంది, సాఫ్ట్గా. ఒక మూతనన్న ఏదైనా పెట్టుకొని నేను కోవా దానికి రెడీ చేసుకుంటున్నా గర్జలకి. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మేము వంటలకు కూడా ఆవు నెయ్యి వాడతాం మేము. కొద్దిగా వేసుకున్నాం. రవ్వ వేయించుకోవాలి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా రవ్వ కూడా వేయించుకోవాలి మనం.
మీ ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని రండి, ఏమన్నా వేసుకోవాలనుకుంటే. టేస్ట్ మంచిగా అవుతాయి. ఒక 2 స్పూన్లు వేసుకున్న రవ్వ. మొత్తము ఒకటే వేయొద్దు, మనం కోవ మొత్తం డైరెక్ట్ చేసుకోవద్దు, నాలుకకు చుట్టుకపోయినట్టు అవుతుంది, మంచిగా రాదు. రవ్వ కలుపుకున్నాం అనుకో మంచిగా పొడి పొడి వస్తుంది. కొంచెం మంచిగా ఎర్రగా వేగనియాలి. వేగిన తర్వాత అప్పుడు కొబ్బరి పొడి కానీ కోవ కానీ వేసుకోవాలి మనం. వేగిపోయింది, కొద్దిగా సరిపోదనేసి కొద్దిగా షుగర్ వేసుకున్నాను నేను. ఒక స్పూన్ అంత షుగర్ వేసుకున్నా ఫస్ట్. రవ్వ మీ ఇష్టం ఉన్నంత వేసుకోండి, లేదు అంటే కోవనే ఎక్కువ వేసుకుంటామంటే కోవ కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ రవ్వ వేస్తారు ఇంట్లో కోవ గరిచెలల్లో. కోవ వేసుకుంటున్నాను ఇప్పుడు. కప్పు తీసుకున్నాను నేను కోవ, 1/2 కిలో కన్నా ఎక్కువనే ఉన్నది ఇది. అది పొడి పొడి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి మనం మంచిగా. సిమ్ మీద పెట్టి, వేడిగా పెట్టొద్దు పొయ్యి ఎక్కువ, సిమ్ మీదనే కలుసుకోవాలి ఏదైనా కూడా. ఆ మురుకులు గ్యారెలు తప్ప మిగతా అన్నిటికీ కొంచెం సిమ్ మీద చేసుకుంటేనే మంచిగా వస్తాయి ఏవైనా కూడా. మెల్ట్ అయిపోతుంది అది అట్లా అంటే, మొత్తం అయిపోయి రవ్వకు పడుతుంది. మొత్తం మెల్ట్ అవుతుంది. కొబ్బరి పొడి వేసుకుంటున్నా ఇప్పుడు. మీ ఇష్టం ఉన్నంత వేసుకోండి కొబ్బరి పొడి. ఒక కప్పుకైతే 1 కప్పు కొబ్బరి పొడి, 1 కప్పు కోవా, ఒక 1/2 కప్ అంత రవ్వ వేసుకుంటే మనకు మస్తు మస్తు అవుతాయి. డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షన్, మీకు ఇష్టం ఉన్నట్టు వేసుకోండి, ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని షుగర్ వేసుకుంటున్నాను నేను. 1 కప్పు తీసుకున్న, కోవా కూడా తీపిదనమే కదా, కొబ్బరి కూడా తీపిదనమే కదా, 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీయగుంటే కూడా బాగుండదు, కడుపులో విసుకుతుంది. ఇలాచి పొడి వేసుకున్న కొద్దిగా అంతా. మొత్తం అట్లా నలిపితే ఏదైనా కోవా గడ్డల్లా ఉంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది. మనం అట్లా అంటే కరిచతో పొడి పొడి అయిపోతుంది మొత్తం. లేకపోతే కోవా గడ్డలు మనకు నోట్లోకి తగిలితే తింటుంటే సప్ప కొడుతుంది. మొత్తం అందులో పోసుకొని కొద్దిగా చల్లారేసుకోవాలి. గరిజలకు చేసుకుంటున్నా నేను పిండి, గోళీలు చేసుకుంటున్నా. అది చల్లగా అయ్యే వరకు విబ్బిలాంచుకోవచ్చు. నేను కింద కూర్చొని చేసిన, ఇవి కోచుడు అది ఇది ఉంటుంది కదా ప్రాసెస్, నిలబడి చేసేది కాదు కదా. కింద కూర్చొని అన్నీ చేసినాక నేను కాల్చుకున్నా. ఇరవై 25 అవుతాయి 1/2 కిలోకు. మళ్ళీ మనకు అందులో పిండి వెళ్తుంది కదా కట్ చేసిన కొద్దీ. సన్నగా బెల్లంచుకోవాలి కొద్దిగా. ఒక్కరు కూడా చేసుకోవచ్చు కూర్చొని నిమ్మలంగా. ఒక చాట నిండా, ఒక ప్లేట్ నిండా కాగానే అవి కాల్చుకున్నాక మళ్ళీ చేసుకోవచ్చు. నేనైతే అట్లనే చేసుకుంటా. ఒకసారి దాని నిండా చేసుకొని మళ్ళీ కాల్చుకున్నాక మళ్ళీ కూర్చొని చేసుకుంటా. అట్లా పూరి అంతా బెల్లంచుకోవాలి మనం.
అది సైజు మన ఇష్టము ఎంత చేసుకోవాలనేది. పెద్దగా చేసుకుంటే చేసుకోవచ్చు, చిన్నగా చేసుకుంటే చేసుకోవచ్చు. కోవా పెట్టుకోవాలి అందులో. కొద్దిగా చుట్టూ ఆయిల్ నూనె నీళ్ళు అద్దుకోవాలి. వాటర్ ఎక్కువనే పెడుతున్నా నేను. కోవా ఆయిల్ నీళ్ళు మొత్తం అద్దుకున్నాక మలవాలి. మనకు ఓపికంటే అల్లుకోవచ్చు చేయితోని. ఇక నేను మాత్రం గీరే దాంతోనే చేస్తా, ఇట్లా లేట్ అవుతుందని. అల్లుతో కూడా మంచిగానే వస్తాయి. ఇట్లా పిండి వెళ్ళింది కూడా మళ్ళీ మిగులుతుంది కదా, ఎక్కువనే అవుతాయి గరిజలు. అట్లా ఒత్తుకోవాలి స్పూన్తో. మన ఉంటుంది కదా నూడిల్స్ తినే స్పూన్, దాంతో ఇట్లా ఒత్తుకుంటే మనకు డిజైన్ లాగా వచ్చేస్తుంది. లేదనుకుంటే మామూలుగా దాంతో గీరి చేసుకోవచ్చు, చాలు. అన్నీ బిలాంచుకోవాలి. ఒక్కొక్కటి బెల్లంచుకుంటా కోవా పెట్టి దాంతో చేసుకుంటే అయిపోతుంది. అన్నీ ఒకసారి కాల్చుకోవచ్చు. కొన్నే ఉన్నాయి కదా, ఒక చాటాడు అయితే అంతే. మేము ప్లేట్లలో వేయం, చాటాలలోనే వేస్తాం, అందుకే చాట అని చెప్తున్నా. మన ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. వాటర్తో మొత్తం ఇట్లా చుట్టూ అనుకొని ఫోల్డింగ్ మంచిగా వస్తుంది. వాటర్ మంచిగా అద్దుకోవాలి, లేకపోతే ఇచ్చకపోతే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. జర జాగ్రత్తగా అనుకోవాలి అవి. అన్ని చెంచా డిజైన్ మంచిగా వస్తుంది అది అట్లా అనుకుంటే. ట్రై చేయండి ఒకసారి. తెలుసుంటే కొంతమంది, కానీ తెలియని వాళ్ళు చూసుకొని చేసుకోండి. ఎక్కువ కొబ్బరి పొడి, పుట్నాల పొడి అట్లనే చేస్తారు కదా, పల్లీల పొడి, బెల్లం వేసి చేస్తారు. జర అన్నిట్ల కన్నా టేస్ట్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి 15 రోజులైనా ఉంటాయి. లోపల బూజు వస్తాయి అనుకుంటారు, కానీ ఇప్పుడు మనం పొయ్యి మీద బాగా వేయించినాం కదా, మాకైతే 15 రోజులు అయినా కూడా అవి ఖరాబ్ కావు అసలు. చల్లగా అయ్యేదాకా సపరేట్ బయట పెట్టుకొని తర్వాతనే డబ్బాలు వేసుకోవాలి. ఎప్పుడైనా ఖరాబ్ కావు అవి. లోపల బూజు అంటారు, ఏం రానే రావు. అన్నీ చేసుకుంటే అట్లా అవుతాయి. అయిన తర్వాత మనం ఒక్కొక్కటి కాల్చుకోవాలి, 1, 2 అట్లా వేసి కాల్చుకోవాలి. ఛానల్ చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్లు పెట్టండి. కంపల్సరీ మా ఛానల్ను చూస్తుండండి. ఆయిల్ వేసుకుంటున్న ప్యాన్ పెట్టుకొని గరిజలు కలుసుకోవడానికి. ఒక్కొక్కటి కాల్చుకోవాలి. నిదానంగా కాలుతాయి. ఒకసారి వేస్తే మాడిపోతుంది. మంట ఎక్కువ వేడి కానియొద్దు. నూనెను కొద్దిగా సిమ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అంత పచ్చి పచ్చిగా ఉంటాయి ఎట్లా వేసి ఇట్లా తీస్తే. ఇట్లా నిదానంగా కాలిస్తే మనం రవ్వ వేసినాం కదా పిండిలా, కడక్కు వస్తుంది అన్నట్టు.
చాలా కడకు వస్తాయి. పొంగుతుంది కూడా, ఇట్లా పొంగి ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. ఇక ఇట్లా సట్రాబడ్డట్టు కాదు అది. అన్నీ మీడియం సైజ్ లాగానే చేసిన, పెద్దగా చేయలేదు, చిన్నగా చేయలేదు. అన్నీ అట్లనే కాల్చుకోవాలి మంచిగా. 3 వేసిన, 3 పట్టినాయి ఆయిల్లో. మంచిగా కాలినాయి గర్జలు. అట్లా కలర్ రెడ్గా వస్తే తొందరగా కాలిపోతాయి. ఎర్రగా అయ్యే వరకు ఉంచుకోవాలి. అన్నీ సేమ్ అట్లనే కాల్చుకోవాలి. కోవా గర్జలు రెడీ అయిపోయినాయి. మీరు చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్లో పెట్టండి. చూసాడుగా మన కోవా గర్జలు ఎంత బాగా వచ్చాయో. బయట కరకరలాడుతూ లోపల తీయగా రుచిగా ఉన్నాయి. పండుగల్లో కానీ ఇంట్లో స్పెషల్గా కానీ తప్పక చేసి చూడండి. మీ కుటుంబ సభ్యులకు పిల్లలు ఎంతో ఇష్టపడతారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్తో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీలు చూడాలంటే మా ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. మరో కొత్త వంటకం వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంపటి వరకు టేక్ కేర్ అండి.